విరాట పర్వము ప్రథమ శ్వాస. విరాట పర్వము మహాభారతం ఇతిహాసంలోని 4వ భాగం. ఆంధ్ర మహాభారతంలో తిక్కన్న రచన విరాట పర్వంతో ఆరంభమవుతుంది. సభా పర్వంలో భంగపడిన పాండవులు జూత నియమానుసారం 12 సంవత్సరములు అరణ్యవాసం గడిపిన తర్వాత 13వ ఏట అజ్ఞాతంగా విరాటరాజు కొలువులో గడపటం ఈ పర్వంలో ముఖ్య కథాంశం. ప్రథమ శ్వాస. పాండవులు అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు, మహర్షి, మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాతవాసమును అతి రహస్యంగా చాతుర్యంగా కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు, వివరంగా చెప్తారా అని అడిగాడు. వైశంపాయనుడు, జనమేజయ, పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేశారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి, అయ్యా, ఇన్నాళ్లు మాతో పాటు మీరు అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇంకా మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నంగా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి అని నమస్కరించాడు. ధౌమ్యుడు, ధర్మరాజా, నువ్వు ధర్మస్వరూపుడవు. నీ వలనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకొనుటకు నిషిధాచలము మింద హరి అతిథి గర్భంలో వామనమూర్తిగాను, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేశారు. కాలం కలిసి వచ్చిన తర్వాత పూర్వ వైభవం పొందారు. నువ్వు కూడా అలాగే నీ అజ్ఞాతవాసానంతరం పూర్వ వైభవం పొందగలవు అన్నాడు. బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమ తమ ప్రదేశాలకు వెళ్లారు. పాండవులు, ద్రౌపది వారి వారి పనులను నిర్ణయించుకొనుట. ధర్మరాజు తమ్ముళ్లను చూసి, మనం 5 ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి అన్నాడు. అర్జునుడు, అన్నయ్య, మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా, మనము ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కురుదేశం చుట్టూ పాంచాల, చేది, మత్స్య, సాల్వ, విదేహ, బాహ్లిక, దశర్ణ, శురసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాసయోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనము అజ్ఞాతవాసం గడుపుదాం అన్నాడు. ధర్మరాజు, నాకు తెలిసి విరాటరాజు సధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు. అతని పాలనలో మనము అజ్ఞాతవాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాటరాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అర్జునుడు, అన్నయ్య, నువ్వు మహనీయమూర్తివి, సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించగలవు అన్నాడు. అర్జున, నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిష్యము మొదలగునవి తెలియను. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జూదప్రియుణ్ణి, నీకు తెలుసు కదా. విరాటరాజును జూదంతో అలరిస్తాను. అయినా నా గురించి అడిగితే నేను పూర్వము ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను అన్నాడు. ధర్మరాజు భీమసేనుని చూసి, భీమసేన, బకాసుర, కిమిరాదులను చంపిన నువ్వు సేవకావృత్తి ఎలా చేస్తావు అన్నాడు. భీమసేనుడు, అన్నయ్య, నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా, వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరుతాను. పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా, అతని కొలువులో మల్ల విద్య ప్రదర్శనలు ఇస్తూ అందరికీ వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను అన్నాడు. ధర్మరాజు అర్జునుణ్ణి చూసి, అర్జున, నీ సంగతి ఏమిటి, నువ్వు ఎలాంటి కొలువు చేస్తావు అని అడిగాడు. అర్జునుడు, అన్నయ్య, నేను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వశి కామించగా నిరాకరించాను. అప్పుడు ఊర్వశి నపుంసకుడివి కమ్మని శపించింది. దేవేంద్రుడు నన్ను ఆ శాపాన్ని అజ్ఞాతవాస కాలంలో అనుభవించమని చెప్పాడు. అజ్ఞాతవాసం కాగానే శాప విమోచనం కాగలదని చెప్పాడు. ఆ శాపవశమున నేను విరాటరాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్య విద్యలో ప్రవేశం కలదు.
నేను అంతఃపుర కాంతలకు నాట్యం నేర్పుతాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ద్రౌపది అంతఃపురంలో నాట్యాచార్యుడిగా ఉన్నానని చెప్తాను అని అన్నాడు. తర్వాత నకులుని చూసి, ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు. ఇతడు తన నిజరూపమును ఎటుల దాచగలడు, ఔరులను ఎలా సేవించగలడు అన్నాడు. నకులుడు, అన్నయ్య, నాకు అశ్వశిక్షణలో ప్రవేశమున్నది. నేను అశ్వ శిక్షకుడిగా విరాటుని కొలువులో చేరుతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాడు. తామ్రగంధి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వము నేను ధర్మరాజు కొలువులో అశ్వ శిక్షకుడిగా పనిచేశానని చెప్తాను అన్నాడు. ధర్మరాజు నవ్వి సహదేవుని వైపు చూశాడు. సహదేవుడు, అన్నయ్య, నాకు పశుపోషణలో అనుభవం ఉంది. తాంత్రిపాలుడనే పేరుతో గో రక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకు పూర్వము ధర్మరాజు కొలువులో గోరక్షకుడిగా పనిచేశానని చెప్తాను అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని చూసి, సుకుమారి ఇంతవరకు పనులు చేయించుకున్నది కానీ ఎవరిని సేవించి ఎరుగదు. ఇంతటి ఉదాత్త చిత్త ఏ పని చేయగలదు అని మనసులో బాధపడ్డాడు. అది గ్రహించిన ద్రౌపది, నేను సైరేంద్రి వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళతాను. విరాటురాజు భార్య సుదేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరేంద్రియ వ్రతం సాగిస్తాను అన్నది. అందరికీ అన్ని పనులు కుదిరాయి. మనమందరము అజ్ఞాతవాసాన్ని నిరాటంకంగా గడుపుదాం. దోమ్మిల వారు అగ్నిహోత్రం రక్షిస్తుంటారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎవరైనా మా గురించి అడిగితే దైత్యవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి అని ధర్మరాజు ఆదేశించాడు. రాజకొలువులో ప్రవర్తించవలసిన పద్ధతులు. దోమ్యుడు పాండవులను చూసి, ధర్మరాజా, మీరు కురువంశంలో జన్మించారు, గౌరవంగా బతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే, కానీ మనకు అనుకూలంగా కాదని మరిచిపోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమవుతుంది. రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజు కన్నా విలువైన దుస్తువులు ధరించటం కానీ, రాజు కన్నా అధికంగా మాట్లాడటం కానీ, రాజగృహం కన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కానీ చెయ్యకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైన మిత్రులైన శత్రువులుగా చూస్తారు. తను చెయ్యలేని పని తలపై వేసుకోకూడదు. అందువలన భంగపాటు తప్పదు. రాజుల యందు మౌనంగా ఉండకూడదు. అలాగని అతిగా భాషించకూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంతఃపుర రహస్యాలను బయట పెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి వినదగినవి అయిన మాటలనే చెప్పాలి. రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజు కన్నా ఉన్నత ఆసనంపై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగిపోకూడదు. అలాగే అవమానిస్తే కుంగిపోకూడదు. రాజు చెప్పిన పని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము, ప్రదేశము నిమిత్తము లేకుండా చెయ్యాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం, ఆవులించడం చెయ్యకూడదు. రాజుగారి శత్రువులతో కానీ వారి దూతలతో కానీ సన్నిహితంగా మెలగకూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా ఊహింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణిగి మణిగి మెలగవలసి ఉంటుంది అన్నాడు. విరాట నగరానికి పయనం. ధర్మరాజు దౌమ్యుని బుద్ధి మతి విని, మాకు అన్నీ మీరే, మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు, వాటిని తప్పక పాటిస్తాము అన్నారు. దౌమ్యుని ఆశీర్వాదం పొంది
పాండవులు ధౌమ్యుడు అక్కడి నుండి విరాట నగరానికి వెళ్ళారు. యమునా నది వెంట నడుస్తున్నారు. మత్స్యదేశ పొలిమేర చేరగానే అక్కడ ఒక ఆశ్రమంలో ధౌమ్యుడు ఆగాడు. పాండవులు అరణ్యాల వెంట తమ ప్రయాణం సాగించారు. విరాట నగరానికి వెళ్ళటానికి చాలా దూరం నడిచారు. ద్రౌపది ఇంకా నడవలేకపోయింది. విశ్రాంతి తీసుకుంటాము అనుకుంది. ధర్మరాజు అందుకు ఒప్పుకోలేదు. త్వరగా విరాట నగరం చేరాలన్నది అతని కోరిక, పట్టుదల. ద్రౌపది ఇంక ఒక్క అడుగు కూడా వెయ్యలేనని చెప్పింది. ధర్మరాజు నకులుణ్ణి చూసి, నకుల, ద్రౌపది అలసిపోయింది, కొంచెం ఎత్తుకొని తీసుకురాగలవా అని అడిగాడు. నకులుడు, నేను కూడా అలసిపోయానన్నయ్య అన్నాడు. ధర్మరాజు సహదేవుణ్ణి అడిగాడు. సహదేవుడు అలాగే సమాధానం ఇచ్చాడు. ఇంకా అర్జునుని వంతు వచ్చింది. అర్జునుడు ద్రౌపదిని అవలీలగా ఎత్తుకుని విరాట నగరం వైపు నడిచాడు. అందరూ విరాట నగర పొలిమేర చేరగానే కొంత తడువు ఆగారు. ధర్మరాజు తమ్ముళ్లతో, మనము ఈ ఆకారాలతో, ఆయుధాలతో నగరంలో అడుగు పెడితే మనలను సులువుగా గుర్తిస్తారు. మనము మన ఆయుధాలను దాచాలి అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను దాచుట. ధర్మరాజు మాటలు విని అందరూ చుట్టూ పరికించారు. పక్కనే శ్మశానం ఉంది. అక్కడకు సామాన్యంగా ఎవరూ రారు. భూత, ప్రేత, పిశాచాలు అక్కడ తిరుగుతాయని ప్రజలు అక్కడకు రారు. అందువలన ఆయుధాలను దాచడానికి అదే అనువైనదని భావించారు. ఆ శ్మశానంలో ఒక జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు ఆకాశాన్ని అంటే కొమ్మలతో, దట్టమైన ఆకులతో పగటిపూట చూడటానికి కూడా భీతి కొలిపేలా భయంకరంగా ఉంది. ఆ జమ్మి చెట్టును చూసిన అర్జునుడు, అన్నయ్య, మనము మన ఆయుధాలను ఇక్కడ భద్రపరుస్తాము అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను ఒకచోట చేర్చి వాటిని వెంట్రుకలు ఉన్న చనిపోయిన మృగ చర్మంతో కట్టారు. పక్కనే పడి ఉన్న ఒక జంతు చర్మాన్ని సహదేవుని సహాయంతో తీసుకువచ్చి దానితో ఆ మూట కట్టారు. ధర్మరాజు ఆ జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాల మూటను చెట్టుకు వ్రేలాడకట్టాడు. ధర్మరాజు ఆ ఆయుధాల మూటకు నమస్కరించి తనకు, అర్జునునికి తప్ప మిగిలిన ఎవ్వరికైనా అవి సర్పాల వలె కనపడాలని ప్రార్థించాడు. భీముడు వస్తే అస్సలు కనపడవద్దని వేడుకున్నాడు. ధర్మరాజు చెట్టు దిగి చెట్టు పరికించాడు. దూరంగా కొంతమంది పశువుల కాపర్లు కనిపించారు. వారి దగ్గరకు పోయి, అయ్యలారా, మా తల్లి చనిపోయింది. మా కులాచారం ప్రకారం శవాన్ని జమ్మి చెట్టుకు వేలాడకట్టాలి. అందుకే కట్టాం అని శ్రవాకృతిలో ఉన్న ఆయుధాల మూట చూపించాడు. అమాయకులైన గొల్లలు భయభ్రాంతులై ఇతరులకు చెప్పటానికి పరుగు పరుగున వెళ్ళారు. పాండవుల వేషధారణ. ఆ తర్వాత ధర్మరాజు యమధర్మరాజును ప్రార్థించాడు. వెంటనే ధర్మరాజుకు సన్యాసి వేషం, భీమునకు వంటవాడి వేషం, అర్జునునికి పేడి వేషం, నకులునికి అశ్వరక్షకుడి వేషం, సహదేవుడికి పశుపాలకుని వేషం లభించాయి. మీరు అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి నగరంలో ప్రవేశించండి అని చెప్పి ధర్మరాజు ముందుగా కమండలం తీసుకుని పాచికల కట్ట చెంకన పెట్టుకుని నగర ప్రవేశం చేశారు. అది కొలువులో చేరుట. కుంకుబట్టుగా ధర్మరాజు. దైవవశాత్తు విరాటరాజు ఆ రోజు నగర సంచారం చేస్తున్నాడు. దూరం నుండి సన్యాసి వేషంలో వస్తున్న ధర్మరాజును చూసి, ఆహా, ఏమిటివి, ఏమి రాజసం, రాజ్యాలను ఏలే చక్రవర్తిలా ఉన్నాడు అనుకొని ధర్మరాజుకు ఎదురుపోయి నమస్కరించాడు. ధర్మరాజుతో, అయ్యా, మీరెవరు, ఏ ఊరు, మా నగరమునకు ఎందుకు వచ్చారు, వివరించండి అన్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి, నేను బ్రాహ్మణుడను, కురుదేశంలో జన్మించాను, సన్యాసాశ్రమం స్వీకరించాను. నాకు జూదంలో ప్రవేశం ఉంది. శత్రువులు జూదంలో ఓడించి నా సంపదనంతా అపహరించారు. ఆ అవమానం భరించలేక దేశం విడిచి వచ్చాను. నన్ను కుంకుడు అంటారు. నేను తమరు సజ్జనులైన మహారాజులని విని వచ్చాను. నేను నీచ వృత్తి చెయ్యను. 1 సంవత్సరం వ్రతం ఉన్నది.
ఆ వ్రతకాలం మీ వద్ద ఉంటాను, అనుగ్రహించండి. ఆ తర్వాత నన్ను అవమానించిన వారిని వెతుక్కుంటూ వెళతాను అన్నాడు. విరాటరాజు, అయ్యా, తమరు మా రాజ్యంలో ఉండటం కంటే మాకు భాగ్యం లేదు. నాకు జరిగే మర్యాదలు అన్నీ నీకు జరుగుతాయి. తమరు సంతోషంగా మా నగరంలో ఉండండి అన్నాడు. ధర్మరాజు, నాకు రాజభోగాలతో పని లేదు. నేల మీద నిద్రిస్తాను. హోమం చేయగా మిగిలినది తింటాను అన్నాడు. విరాటరాజు అందుకు అంగీకరించాడు. ధర్మరాజు కొలువులో ప్రవేశించాడు. భీముడు కొలువులో చేరుట. వలలుడిగా భీముడు. తర్వాత భీముడు వంటలవాడిగా చేతితో గిరిటతో నగర ప్రవేశం చేశాడు. విరాటరాజుకు అభివాదం చేశాడు. భీముడు, అయ్యా, నేను 4వ జాతి వాడను. వంటలు చెయ్యగలను. తమరి కొలువులో వంటలవాడిగా ఉంటాను. నేను ఇదివరకు ధర్మరాజు వద్ద వంటలవాడిగా ఉన్నాను. ఆయనకు ప్రీతికరమైన వంటలు చేసేవాడిని. ఆయనను సేవించినట్లు మిమ్మల్ని సేవిస్తాను. నాకు మల్ల యుద్ధం వచ్చు. తమరికి వినోదం కలిగిస్తాను, అనుగ్రహించండి. తమరికి ఇష్టం లేకుంటే వేరొక చోటికి పోతాను అన్నాడు. విరాటరాజు, నీ మాటలకు నేను ముగ్ధుడనయ్యాను. నువ్వు వంటవాడిగా చేరు అన్నాడు. భీముడు విరాటుని కొలువులో వంటలవాడయ్యాడు. కొలువులో చేరుట. బృహన్నలగా అర్జునుడు. అర్జునుడు అందమైన చీరకట్టుతో, రవికతో, చక్కని తలకట్టుతో ఆడవేషంలో విరాటుని కొలువులో ప్రవేశించాడు. అర్జునునిలో నపుంసకత్వము, ఆడతనము మూర్తిభవిస్తున్నాయి. విరాటుని చూసి, మహారాజా, నా పేరు బృహన్నల. నేను పేడివాడిని. ఆడపిల్లలకు ఆటపాట నేర్పుతాను. నన్ను మీ కొలువులో చేర్చుకోండి అన్నాడు. విరాటరాజు, అయ్యో, ఇంత అందమైన నీకు పేడి రూపమా అడిగాడు. అర్జునుడు, అవును మహారాజా, శాపవశాన పేడితనము ప్రాప్తించింది. పేడితనము వలన ఏ పని చెయ్యలేదు. సంగీతము, నృత్యము నేర్చుకున్నాను. అన్ని రకముల వాద్యాలను వాయించగలను. అలంకార కళల్లో ప్రవేశముంది అన్నాడు. అతడి పేడి రూపంలో ఏమీ దోషం లేదని గ్రహించి ఉత్తరను కొలువుకు రప్పించాడు. మందగమన ఉత్తర కొలువు కూటమికి వచ్చింది. విరాటరాజు, బృహన్నల, ఈమె నా కూతురు ఉత్తర. ఈమెకు నాట్యం నేర్పగలవా అన్నాడు. బృహన్నల వినయంగా నేర్పుతాను అన్నాడు. విరాటరాజు, బృహన్నల, నా కూతురు ఇంకా చిన్నపిల్ల. ఆటపాటల మీద మక్కువ ఇంకా పోలేదు. నీవు ఆమెకు కళల యందు ఆసక్తిని కలిగించి నాట్యంలో శిక్షణ ఇవ్వవలసిన బాధ్యత నీదే. నీవు ఈమెకు రక్షకుడిగా ఉండాలి అని ఉత్తరను చూసి, అమ్మా, ఈమె నీకు గురువు. ఆమె ఎలా చెబితే అలా భక్తితో నడుచుకో అని బృహన్నలకు ఉత్తరను అప్పగించాడు. ఆ విధంగా అర్జునుడు విరాటుని కొలువులో ప్రవేశించాడు. కొలువులో చేరుట. తామ్రగంధిగా నకులుడు. తర్వాత నకులుడు అశ్వపాలకుని వేషంలో విరాటుని కొలువులో ప్రవేశించాడు. ఆ సమయంలో విరాటుడు తన వద్దకు కొని రాబడిన గుర్రాలను పరిశీలిస్తున్నాడు. నకులుడు కూడా అశ్వాలను తదేకంగా చూస్తున్నాడు. ఇది గమనించిన విరాటుడు అతనికి అశ్వవిద్యలో ప్రవేశం ఉన్నదని గ్రహించాడు. అతని గురించి వివరాలు కనుక్కొని రమ్మని మంత్రులను ఆదేశిస్తున్న తరుణంలో నకులుడు విరాటుని దగ్గరకు వచ్చాడు. నకులుడు, మహారాజా, నా పేరు తామ్రగంధి. నాకు అశ్వ విషయములు అన్నీ తెలుసు. అశ్వపోషణ చెయ్యగలను. అశ్వ ఆయు ప్రమాణాన్ని చెప్పగలను. నేను ఇంతకు ముందు ధర్మరాజు వద్ద అశ్వరక్షకుడిగా ఉండేవాడి. కానీ ధర్మరాజు అందరినీ వదిలిపోయాడు. విరాట్ రాజు సజ్జనుడు, లోకోత్తరుడు అని విని నేను తమరి కొలువులో చేరి తమరిని సేవించాలని వచ్చాను అన్నాడు. విరాటుడు అతని నైపుణ్యానికి మెచ్చి అతనిని తన అశ్వశాలలో చేర్చుకున్నాడు. సహదేవుడు కొలువులో చేరుట. తాంత్రిపాలుడిగా సహదేవుడు. సహదేవుడి చేతిలో ముళ్ళుగర్రతో, తల మీద తాళ్ల మూటతో గోపాలుడి వేషంలో విరాటుని వద్దకు వచ్చాడు. సహదేవుడు విరాటునితో, మహారాజా, నా పేరు తాంత్రిపాలుడు. నేను ఆలమందలను చక్కగా పెంచుతాను.
నాకు పశువులలో ఉన్న రకాలు తెలుసు. పశువుల వ్యాధులకు చికిత్స చేయగలడు. ఇంతకుముందు ధర్మరాజు పాలనలో పశుపాలకుడిగా ఉండేవాడు. నన్ను తమరి కొలువులో పశుపాలకునిగా నియోగించుకోండి అని కోరాడు. విరాటుడు అతని మాటలకు మెచ్చి అతనిని కొలువులో పశుపాలకుడిగా నియోగించాడు. ఈ విధంగా పాండవుల 5 కొలువులో చేరారు. అంతఃపురంలో చేరుట సైరేంద్రిగా ద్రౌపది సైరేంద్రి వేషానికి తగినట్టుగా తలకు కొప్పు పెట్టుకుంది, మాసిన చీర కట్టుకుంది, దాసీభావాన్ని మనసులో నింపుకుంది. విరాట నగర రాజవీధిలో నడుస్తూ అంతఃపురం చేరుకుంది. ఆ సమయంలో విరాట రాజపత్ని సుదేష్ణాదేవి విహార నిమిత్తం రాజప్రసాదంపైకి ఎక్కి విహరిస్తూ రాజవీధి వెంట విహరిస్తున్న సైరేంద్రిని చూసింది. ఆమె అందానికి ఆశ్చర్యపోయింది. ఆమెను తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది. వారు వెళ్ళి సైరేంద్రి వేషంలో ఉన్న ద్రౌపదిని సుదేష్ణ సుముఖానికి తీసుకువచ్చారు. సుదేష్ణ ద్రౌపదితో, మాలిని, నువ్వెవరు? ఏమి కులము? నీ పేరేమి? ఏ పని మీద ఈ నగరానికి వచ్చావు అని అడిగింది. ద్రౌపది, అమ్మా, సైరేంద్రి జాతి స్త్రీని. నా పేరు మాలిని. నాకు 5 భర్తలు. నేను ఒక కారణంపై నా భర్తల ముందే అవమానింపబడ్డాను. భర్తలతో అడవులలో నివసించాను. బ్రహ్మచారిగా కాలం గడిపాను. నాకు ఇంకొక వ్రతం ఉన్నది. మీరు ధర్మవర్తనులు అని విని వ్రతకాలం మీ రాణివాసంలో గడపాలని వచ్చాను. నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్యభామ వద్ద, పాండవ పత్ని ద్రౌపది వద్ద పనిచేశాను. నాకు పూలమాలలు, చెండ్లు కట్టడం తెలుసు. రకరకాలుగా తిలకం దిద్దగలను. అందంగా కురులను అల్లగలను, ముడవగలను అన్నది. ఆమెను అంతఃపురంలో చేర్చుకోవడానికి సుదేష్ణకు కొంత సందేహం ఉంది. సైరేంద్రి, నువ్వు అందెగత్తెవు. నిన్ను చూసి మహారాజు నీ మీద మనసు పడితే నేను ఏం చెయ్యాలి? ఆడవాళ్లే నీపై చూపు మరల్చలేకపోతున్నారే, ఇంకా మగవాళ్ల విషయం చెప్పేదే ఉంది. నిన్ను అంతఃపురంలో ఉంచుకోవడం అంటే నా వినాశనం నేను కోరుకోవడమే అన్నది సుదేష్ణ. ద్రౌపది, అమ్మా, తమరు అలా అనవలదు. నా భర్తలు బలవంతులు. నా విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఎవరైనా నన్ను నీచభావంతో చూసినా చాలు, వారిని సంవరిస్తారు. కనుక ఎవ్వరూ నన్ను దుర్బుద్ధితో చూడరు. నాకు అలాంటి నీచబుద్ధులు లేవు. నన్ను మీరు నమ్మి మీ సేవకురాలిగా స్వీకరించండి. కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఇతరుల ఎంగిలి తినను, నీచపు పనులు చెయ్యను అని పలికింది. సైరేంద్రి మాటలకు సుదేష్ణ సంతోషించి ఆమెను తన పరిచారికగా స్వీకరించింది. అలా ద్రౌపది కూడా విరాటుని కొలువులో చేరింది. పాండవులు, ద్రౌపది విరాటుని కొలువులో సంతోషంగా కాలం గడుపుతున్నారు.